ఏపీడిఎస్సి షార్ట్ 257 ఒక దుకాణదారుడు ఒక వస్తువు వెలను కొన్న వేలపై 50% పెంచాడు. అతడు 20% లాభం పొందాలంటే రుసుము ఎంత శాతం ఇవ్వాలి అని అంటున్నాడు. ఇది ఆల్రెడీ ప్రీవియస్ గా టెట్ క్వశ్చన్ గా చెప్పుకోవాలి. ఆప్షన్స్ ఏమో ఈ విధంగా ఇచ్చాడు. మనం కరెక్ట్ గా చూస్తే దుకాణదారుడు ఒక వస్తువు సపోజ్ 100 రూపీస్ అనుకుంటే దాని మీద 50% పెంచాడు అని అంటున్నాడు. అంటే 100 రూపాయలు ఉండేది 100 మీద 50% పెంచాడు అంటే 150%గా చెప్పాడు. కానీ అతనికి 150 రూపాయలకి అమ్మే ఉద్దేశం లేదు. తనకి 20% లాభం వస్తే చాలు. అంటే 100 రూపాయల వస్తువు 150 అయితే చెప్పడం జరిగింది. కానీ 20% లాభం వస్తే చాలు. అంటే 100ది 20% లాభం రావడం అంటే అర్థం ఏంటి? 120 రూపాయలకి అమ్మినప్పుడే కదా మనకి 20% లాభం వస్తుంది. అంటే 100 రూపాయలది 150కి ప్రకటించి 120కి అమ్మితే వీడికి 20% లాభం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎంత శాతం డిస్కౌంట్ ఇవ్వాలని అంటున్నాడు. ఇదేమో మార్కెట్ ప్రైస్ అంటే ప్రకటించిన వెల 120కి ఏమో అమ్మాలి. కాబట్టి ఎంతకి తగ్గించాడు? 150 ఉంటే 120కి తగ్గించాడు. అంటే 30 రూపాయలు 30% తగ్గించాడు. దేని మీద తగ్గించాడు? 150 మీద తగ్గించాడు. ఇప్పుడు మనకి రుసుము అనేది చెప్పావు. అంటే ఇక్కడ డిస్కౌంట్ ఏమో 150కి చెప్పి 120కి అమ్మామంటే 30 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చావు. కానీ శాతం మనకి అడిగాడు. కాబట్టి 30/150 ఇంటూ 100గా చెప్పుకోవాలి. 31ల 35ల 5 5 20ల అంటే 20% డిస్కౌంట్ ఇస్తే అతనికి 20% లాభం వస్తుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.